सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము, అక్షర ప్రసాదము, చతుర్వేదములు. శ్రీముఖనామ సంవత్సరం 25/9/93 తేదీన ఉదయం 4 గంటలకు శ్రీ దత్తప్రభువులు సాక్షాత్కరించి శ్రీ దత్తభక్తులతో చతుర్వేదముల అంతరార్థము ఇలా వివరించారు. నాయనా, శ్రద్ధగా విను. చతుర్వేదములు వాక్కు యొక్క 4 రూపములే. యజుర్వేదము వాక్యము, ఋగ్వేదము పద్యము, అధర్వణ వేదము మానసిక జపము, సామవేదము గీతము. నన్ను ఈ 4 విధములుగా ముఖముతో స్తుతించవలయును అనునదియే బ్రహ్మదేవుని 4 ముఖములు. బ్రాహ్మణుడనగా బ్రహ్మజ్ఞానమును పూర్ణముగా పొందిన సిద్ధుడు. క్షత్రియుడనగా ఆధ్యాత్మిక సాధనలో వచ్చు అడ్డంకులను గెలిచి సిద్ధి వైపు ప్రయాణించు సాధకుడు. ఈ ఇరువురు ఆధ్యాత్మికులు కాన ఉత్తములు. ఇక వైశ్యుడన విట్ అనగా నరుడు, అర్ధార్థి అయి ఇహపరములను కావలయునను మధ్యముడు. శూద్రుడనగా కేవలం ఐహిక సుఖములనే కోరుకొనువాడు. ఈ విధముగా 4 వర్ణముల అంతరార్థమే తప్ప వర్ణము జన్మను బట్టి నిర్ణయించరాదు అని వివరించారు. మనస్సు యొక్క వైవిధ్య ప్రీతి తత్వాన్ని స్వామి ఇలా వివరించారు. నన్ను స్తుతించుటలో ఒకే విధమైన వాక్కు రూపము కన్నా 4 విధములుగా